హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్. ఆర్ఓ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నప్పుడు మనకి వేస్ట్ వాటర్ 60-65% ఉంటుందండి. ఈ వేస్ట్ వాటర్‌ని మనం జనరల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చా? హౌస్ పర్పస్ అని అడుగుతున్నారు. సో, డెఫినిట్‌గా యూజ్ చేసుకోవచ్చండి. బట్ దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వేస్ట్ వాటర్ టీడీఎస్ ఎంతుందో చెక్ చేసుకోవాలండి. అన్ని వాటర్ ప్లాంట్స్‌లో వేస్ట్ వాటర్ టీడీఎస్ సేమ్ ఉండదు. మన బోర్ వాటర్ టీడీఎస్ లెవెల్స్ బేస్ చేసుకొని మన వేస్ట్ వాటర్ టీడీఎస్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో, మనం ఫస్ట్ మన టీడీఎస్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి వేస్ట్ వాటర్‌ది. ఇన్ కేస్ అది 1000 బిలో గనక ఉందనుకుంటే, మీరు బాతింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు. జనరల్ పర్పస్ వాషింగ్, క్లీనింగ్, ఫ్లోర్ క్లీనింగ్ లేదంటే అగ్రికల్చర్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ వాటర్. ఇన్ కేస్ అది 1000 అబోవ్ ఉందనుకోండి, బాతింగ్‌కి అవాయిడ్ చేయండి. 1000-1500 ఆ రేంజ్‌లో ఉందంటే బాతింగ్‌కి అవాయిడ్ చేయండి. మిగతా జనరల్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ క్లీనింగ్ అండ్ అగ్రికల్చర్ పర్పస్ ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీ టీడీఎస్ లెవెల్స్ గనక 2000 పీపీఎం కంటే ఎక్కువ ఉంటే ఓన్లీ బాత్రూమ్ ఫ్లషింగ్‌కి అండ్ ఫ్లోర్ క్లీనింగ్‌కి మాత్రమే యూజ్ చేయండి. మీరు చెట్లకు యూజ్ చేసినా గూడా అంత టీడీఎస్ ఉన్న వాటర్‌ని జనరల్‌గా అబ్జర్వ్ చేయవు. అండ్ ఆల్సో కార్ వాషింగ్ వాటికి గూడా వాడకండి. ఇట్లాంటి వాటర్‌ని మీరు కార్ వాషింగ్‌కి వాడితే గూడా స్లోగా మీ కలర్ అనేది షేడ్ అయిపోద్ది. అండ్ ఆల్సో మీరు వాష్ చేసిన తర్వాత ఒక వైట్ కలర్ లేయర్ ఫార్మ్ అవుతది కార్ పైన. సో, బేస్డ్ ఆన్ దిస్ టీడీఎస్ లెవెల్స్ మీరు ఈ వేస్ట్ వాటర్‌ని ఎలా యూజ్ చేసుకోవాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు వాటర్ సఫిషియెంట్‌గా ఉంటే డ్రైన్‌లో వదిలేసినా పర్లేదు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్.